మనతో మాట్లాడడానికి యూత్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ రాజ్ కుమార్ ఉన్నారు. ఏదైతే కవితకు సంబంధించినటువంటి లేఖ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఇదే అంశంపై మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అయితే ఏదైతే కల్వకుంట్ల కవిత కేసీఆర్కు లేఖ రాసింది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అయితే రేపుతా ఉన్నది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటన్నా? అంటే లేఖ రాసింది ఒక కూతురు, ఎవరికి రాసింది? ఒక తండ్రికి రాసింది. తండ్రి కూతురుల మధ్య ఎంత గ్యాప్ ఉంటే ఈరోజు లేఖలు రాసే పరిస్థితి ఉన్నదనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము ముందు నుండే చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతోటి విచ్ఛిన్నం కాబోతుంది. వాళ్ళు చేసిన అవినీతి, వాళ్ళు సంపాదించిన అక్రమ సంపాదన కోసం అటు కేటీఆర్, హరీష్ రావు, కవిత మధ్య కల్వకుంట్ల చంద్రశేఖరరావు తోటి వాళ్ళు ఫైట్ చేయబోతున్నారనే ముందు నుండి చెప్తున్నాం. అదే నిజమైంది నేడు. అంటే ఈరోజు ఒక తండ్రికి కూతురు లేఖ రాసే పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎంత విభేదాలు ఉన్నాయనేది మనకు స్పష్టమవుతుంది. ఈరోజు కవిత గారికి కేసీఆర్కి టర్మ్స్ అనేటివి మంచిగా ఉండేది ఉంటే ఆ విషయం ఫోన్లోనైనా చెప్పచ్చు, లేదా ఇంటికి వెళ్ళైనా చెప్పచ్చు, లేదా కేసీఆర్ అయినా పిలిపించుకోవచ్చు, నానా నీతోటి ఒక విషయం చెప్పాలని. ఇక్కడ రెండు జరగలేదు. అంటే వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు ఎంత తీవ్రమైనవి అనేది ఈ యొక్క ఉత్తరం అనేది పటాపంచలు చేసింది. నాడు కవిత లిక్కర్ స్కామ్ చేసినప్పుడు ఎంత సంచలనమైందో ఈ లెటర్ కూడా అంతే సంచలనమైంది. కవిత ఏది చేసినా సంచలనమే, లిక్కర్ అయినా లెటర్ అయినా అనేది ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇది కావాలని చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమే అని చెప్పేసి కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. దానిపైన ఎవరు కావాలని చేస్తున్నారు? ఆరోపణలు చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఇతరత్ర పార్టీలు కాదు. కేసీఆర్ మీద విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది స్వయాన తన కూతురు కల్వకుంట్ల కవిత. తను ఏమని చెప్పిండ్రు అంటే ఈ విషయంలో లెటర్ను బట్టి మనకు స్పష్టమైంది ఏందనంటే తండ్రి కూతురు కూడా ఒకరినొకరు ముఖం చూసుకునే పరిస్థితి లేదనేది స్పష్టమైంది. రెండు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీజేపీతోటి అంటగాగి మీరే నన్ను జైల్లో పెట్టిండ్రు, అందుకని మీరు బీజేపీతోటి పోరాటానికి వెనకడుగేస్తున్నారు నాన్న, అది చాలా తప్పు. మీరు బీజేపీతోటి సఖ్యతకు ప్రయత్నం చేస్తున్నారు. మీరు నిజంగా బీజేపీతోటి లోపకాయ ఒప్పందం లేకపోతే నన్ను అరెస్ట్ చేసినప్పుడు బీజేపీ మీద బయటకు వచ్చి కొట్లాడలేదు ఒకటి, అది అందరూ తెలిసిందే. అయినా కూడా ఈరోజు 25 సంవత్సరాల పార్టీ ప్లీనరీ అని పెట్టేసి ఏం చేసిండు ఆ సభలో? కేవలం కాంగ్రెస్ పార్టీ మీద అసూయ, తన యొక్క కుళ్ళు, తన యొక్క అభద్రత భావాన్ని బయటపెట్టిండు. కానీ కేసీఆర్ మాత్రం బీజేపీ పార్టీని విమర్శించలేదు. సో నన్ను నీ స్వయాన నీ కూతురునైనా నన్ను చిత్రహింసలు పెట్టిన బీజేపీతోటి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? కొట్లాడడానికి ఎందుకు భయపడుతున్నావు? మాట్లాడలేకపోవడానికి కారణం ఏంది? అంటే ఏం ఒప్పందం చేసుకున్నారు నాన్న? మీ లోపల ఒక ఒప్పందం జరిగింది, ఆ ఒప్పందం నాకు ఇష్టం లేదు, బీజేపీతోటి మనము కలిస్తే నేను ఈ పార్టీలో ఉండను, నీ కూతురుగా కూడా ఉండను అన్న విధంగా ఈరోజు ఆ ఉత్తరం అనేది కవిత మాటలు అనేది స్పష్టమైంది. అయితే ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ను బంధనం చేయడానికి, రాజకీయంగా వారిని విమర్శించడానికి మాత్రమే కాంగ్రెస్ ఆడుతున్నటువంటి ఒక నాటకము అని చెప్పేసి కూడా కొంతమంది ఆరోపణలు ఉన్నాయి. వారిని ఎలా చూస్తారు? అంటే ఏ విధంగా ఈ ఇష్యూకి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? కేసీఆర్ మీద పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ కాదు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. కేసీఆర్ మీద స్వయాన పోరాటం చేస్తుంది తన కూతురు, లెటర్ రాసింది తన కూతురు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంది? ఆమె ఏ పార్టీ నాయకురాలు? బీఆర్ఎస్ పార్టీ నాయకురాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకురాలా? ఆమె ఎవరి కూతురు? కేసీఆర్ గారి కూతురే కదా. ఇది స్పష్టం. ఇందులో అంటే కవిత కాంగ్రెస్ పార్టీ ఆడించినట్టు ఎందుకు ఆడుతుంది? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా వస్తుందా? కవిత చెప్పినారా ఎక్కడైనా? కాంగ్రెస్ పార్టీకి రావట్లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాదు. అయినా కూడా ఎందుకు మేము చెప్పినట్టు ఎందుకు ఆడుతుంది? మాకెందుకు అంత కర్మ? కాంగ్రెస్ పార్టీ నిత్యం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతి మీద కొట్లాడతాం తప్ప అరాచకాల మీద కొట్లాడతాం. వాళ్ళు చేసిన అన్యాయాలను, వాళ్ళు చేసిన ఈ యొక్క అస్తవ్యస్త పాలనన్నిటినీ సక్రమం చేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఒక సంక్షేమ పథకాలు, అభివృద్ధిని అందించాలన్న ధ్యేయంతో పోవడం మీద మా దృష్టి ఉంటుంది తప్ప ఈ బీఆర్ఎస్ పార్టీ లాగా ఎదుటోళ్ళ పార్టీ మీద అసత్య ప్రచారాలు చేసి అభద్రత భావంతో ఈ యొక్క అరాచకాలు సృష్టించే పార్టీ మా కాంగ్రెస్ పార్టీ కాదు. మా నాయకులకు
అటువంటి భావము అటువంటి గుణాలు మా కాంగ్రెస్ పార్టీకి లేవు. అలానే ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో మంత్రులు స్పందిస్తూ దాదాపు కాళేశ్వరం వల్ల అనేక మంది రైతులు బాగుపడ్డారు, అది ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు కొన్ని కుంగుతుంటాయి కాబట్టి దాన్ని ఇంత రాజకీయం చేయడం అవసరమా అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. దానిపైన ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మా నాయకులమంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శిస్తే మేము కాదు, ఇక్కడ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేసేది సెంట్రల్ ప్రభుత్వం ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థను నియమించి దానికి ఈరోజు ఘోష్ గారి అధ్యక్షతన కమిటీ ఏర్పడి అందులో ఏం అవకతవకలు జరిగినాయి, అసలు ఎందుకు మేడిగడ్డ దగ్గర పిల్లర్లు గుంగినాయి అనేది శాస్త్రీయంగా పరిశోధన చేసి విచారణ చేస్తున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏముంది? గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్టుకి ఒక గుండెకాయ లాంటిదని చెప్పిర్రు. ఆ పెద్ద పెద్ద డిస్కవరీ ఛానల్లో దేన్ని ఎక్కువ ప్రచారం చేసుకున్నారు? మేడిగడ్డనే ప్రచారం చేసుకున్నారు. ఎందుకనంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏదైతే ఇప్పుడు మనం మేడిగడ్డ తర్వాత కట్టిన ఆ ఆయకట్టనే ప్రధానంగా అక్కడ ఆగిన నీటినే ఎత్తిపోసి ఇప్పుడు 3 బ్యారేజీల ద్వారా అన్నారం, సుందిల్లా ఏదైతే మా యొక్క ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఉన్నదో అవన్నీ కూడా మెయిన్ ముఖ్యమైన కేంద్రం మేడిగడ్డనే. అక్కడే పిల్లలు గుంగినాయి. అసలైన గుండెకే ఈరోజు గాయమైనప్పుడు దాని మీద మాట్లాడకుండా ఉండాలా? దాని మీద ప్రజలకు వాస్తవాలు తెలియజేయకుండా ఉండాలా అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులను మేము ప్రశ్నిస్తున్నాం. ఓకేనా, ఫైనల్గా ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి నోటీసులు అయితే కేసీఆర్కి ఇవ్వడం జరిగింది, కేసీఆర్ను జైలుకు పంపే అవకాశం ఉందా? అది మేము చెప్పాం. విచారణ సంస్థలు ఏదైతే ఘోష్ గారి అధ్యక్షన ఏర్పాటైన కమిటీ చూసుకుంటుంది. ఆ తర్వాత నిజాలు తెలిసిన తర్వాత ఆ యొక్క రిపోర్ట్లో ఏం బయటపడ్డది, ఎవరు తప్పు చేసిండ్రు, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత దానికి కర్త, కర్మ, క్రియ, ఇంజనీర్ అన్నీ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనే చెప్పుకున్నారు. కాబట్టి అందులో ఏదైనా అవకతవకలు జరిగినట్టు నిజ నిరూపణ అయితే దానికి ప్రధానంగా బాధ్యత వహించాల్సింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే. అందులో అవకతవకలకు బాధ్యత వహించాల్సింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే. ఆ యొక్క అవినీతికి బాధ్యత వహించాల్సింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే. ఎందుకనంటే ఆ ప్రాజెక్టు కట్టిన క్రెడిట్ను మొత్తం అనుభవించింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే. కాబట్టి అందులో ఏదైనా అవినీతి జరిగి అక్రమాలు జరిగితే దానికి పూర్తి స్థాయి బాధ్యతగా కేసీఆర్ బాధ్యత వహించి దానికి అనుగుణంగానే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇది మాత్రం స్పష్టం. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము చెప్పలేం కేసీఆర్ జైలుకు పోతాడా, లేకపోతే ఫామ్ హౌస్కు పోతాడా, లేకపోతే ఇంకెక్కడికైనా పోతాడా మేము ఎట్లా చెప్తాం? విచారణ జరుగుతుంది. విచారణ పూర్తయిన తర్వాత కేసీఆర్ హాజరై ఆ యొక్క విచారణలో కేసీఆర్ పాత్ర ఏం లేదని తెలిసిన తర్వాత అప్పుడు కేసీఆర్ తను మంచోడా చెడ్డోడా అని రాష్ట్ర ప్రజలు తెలుస్తుంది. అప్పటి వరకు ఓపిక పడదాం. ఓకే, చూశారు కదా ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి అంశము తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ కొత్త డ్రామాకు బీఆర్ఎస్ పార్టీ దిగింది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అయితే వారు వ్యక్తం చేస్తున్నారు. కావాలని బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకంగానే చూస్తున్నాను అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి 4 Sides TV.